బాగా గమనించగలిగితే ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభుల వారు 100% మరణించారు. దాంట్లో అనుమానం ఏమి లేదు. 100% మరణించారు అని ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? నువ్వు నేను చెప్పడం వల్ల ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే నువ్వు నిన్న పుట్టావు, నేను నిన్న పుట్టాను అన్నటువంటి పరిస్థితుల మధ్య ఏంటి నీ మాటలు నేనెందుకు నమ్మాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కనుక ఆయన 100% మరణించారని ఎవరు చెప్పాలి? ఇది కరెక్ట్ పాయింట్. ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు, ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, పైగా ఆయన మరణాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు చెప్పాలండి. ఏమన్నా కరెక్ట్ కదండి? ఇది నిజంగా వాళ్ళు చెబితే 100%. మరి ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు చరిత్ర ఏం చెప్తుంది అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మన పరిశీలన చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. మార్కు సువార్త ఎవరో ఏదో చెప్పారని అపోహపడకండి, అధైర్యపడకండి, పిరికివారిగా అవిశ్వాసిగా విశ్వాసం నుంచి దయచేసి తొలగిపోకండి. బాగా ఆలోచిద్దాం. మార్కు సువార్త ఆయనతో పాటు ఉన్నవారే చెప్పాలి మనకి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ముందు మార్కు సువార్త 15వ అధ్యాయం పదాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి, ఎంతమంది ఆలోచన చేస్తున్నారు చూడండి. ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించానంది. చూడండి, బంధించారంటండి. ఎంతమంది కలిసి బంధించారంట యేసుని బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించారంట. పిలాతు అంటే గవర్నర్కి అప్పగించారు. ఎంతమంది పగడుబందీగా బంధించి అప్పుడు పిలాతు దగ్గరికి అప్పగించారు. ఏ రోజు జరిగింది అది? ఉదయం కాగానే అన్నాడు కదండి. ఉదయం కాగానే అని అన్నాడంటే ఏ ఉదయం? ఏ రోజు ఉదయం? శుక్రవారం ఉదయం. ఇది బాగా గమనించాలి. శుక్రవారం ఉదయం జరిగింది. ఇది శుక్రవారం ఉదయం జరిగింది అంటే యేసును బంధించి తీసుకుని పోయి పిలాతుకు అప్పగించారు. శుక్రవారం ఉదయం జరిగినటువంటి సీన్ ఇది, లైవ్ ఇది. అయితే ఏమంటే శుక్రవారానికి ముందు నుంచే ఆయన మీద నిఘా ఉంది. మీరు ఉదయం ఇక్కడ వరకే ఆ రోజు ఉదయమే తీసుకొచ్చేసారు, బంధించారు అనుకోవద్దు. మీరు ఆ ఉదయమే ప్రభు దగ్గరికి వచ్చి ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ, శాస్త్రులు వీళ్ళందరూ మీరు వచ్చారు అనుకుంటే పొరపాటు. కానీ ఏం జరిగింది మీరు బాగా గమనించాలి. బాగా గమనించాలి. శుక్రవారానికి ముందు రోజు గురువారం వచ్చింది కదండి. శుక్రవారం ముందు రోజు గురువారం వచ్చింది. గురువారం అందరు శిష్యులందరినీ కూర్చోబెట్టి పస్కా విందు రెడీ చేశాడు ప్రభుల వారు. గురువారం సాయంకాలం జరిగింది ఇది. పస్కా విందు రెడీ చేశాడు. ఆ పస్కా విందు రెడీ చేసినప్పుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. బాగా గమనించాలి. మనం శుక్రవారం తర్వాత వద్దాం. గురువారం ఏం జరిగిందో చూద్దాం. అందుకని ఎంత బాగుందో చూడండి. ఉదయం కాగానే, అమ్మో అంటే రాత్రి ఏదో జరిగిందండి. అయితే ఉదయం కాగానే పదాలన్నీ మనం గమనించాలి, చరిత్ర చూసుకోవాలి మనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము పస్కా విందు జరిగింది. ఓవరాల్గా మీరు గమనిస్తూ ఉండండి, అని చెప్తూ ఉంటే మీరు రాసుకోండి, తర్వాత మీరు నిదానంగా చదువుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనాన్ని పరిశీలిద్దాం. 25వ వచనం, 26, 25 చూడండి. పైనుంచి పస్కా పండుగ, పస్కా విందు ఇక్కడ 17 నుంచి మొదలవుతుంది. చూడండి, 17 నుంచి మొదలవుతుంది. పులియని రొట్టెల పండుగలో మొదటి దినం ముందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నామని అడిగారు. గురువారం రోజు జరిగిన సీన్ ఇది. అడిగారు. రైట్, అడిగిన ప్రకారంగా అందరూ మరి సిద్ధపరిచారు. 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండాను. ఏ భోజనం? పస్కా భోజనం. గురువారం సాయంకాలం జరుగుతుందండి. ఇది సాయంకాలం జరుగుతుంది. అయితే వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. శుక్రవారం ఉదయానికి ముందు రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. ప్రభుల వారికి జరుగుతున్నటువంటి పరిస్థితులు బాగా గమనించాలి మీరు. అప్పగించాను. 22వ వచనం. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్తున్నాడు. ముందు రోజే
ఏమిటా బాగా గమనించాలి. ముందు రోజే చెప్తున్నాడు. అయితే ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడు, వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్ట యుండిన ఎడల వానికి మేలని చెప్పాను. 25 చూడండి. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా కూడా ఉన్నాడు ఆ 12 మందిలో. ఇది గురువారం రోజు. బోధకుడా నేనా ఏంటి అని అడిగాడు. నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనేను. ఆన్సర్ కూడా ఎంత నీట్గా చెప్పాడండి. నువ్వు అన్నట్టే అన్నాడు. నోట్లోంచి మరి తిరిగి ఆన్సర్ కూడా చెప్పాలి. అతని నోట్లోంచి అతనికి ఆన్సర్ వచ్చేటట్టే చెప్పాడు. నీవు అన్నట్టే అని చెప్పాడు. అంటే గురువారం సాయంకాలం ఏం జరుగుతుంది? పస్కా విందు జరుగుతుంది. ఎవరెవరికి? ఓన్లీ శిష్యులకి, ప్రభుల వారికి పస్కా విందు జరుగుతుంది. ఆ విందులో కూర్చోబెట్టిన తర్వాత, నాయన నేను ఇక వెళ్ళిపోతున్నాను, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు, నేను ఇక వెళ్ళిపోతాను అని అంటే, ప్రభువా నేనా అవును. వరుస ప్రకారంగా వచ్చేసరికి ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చేసరికి అవును నీవు అన్నట్టే అన్నట్టుగా చక్కగా ఉంది. ఆ పరిస్థితుల మధ్య ఆ భోజనం అయిపోయిన తర్వాత ఏమండి అదే సిచ్యువేషన్ లో చెప్తాడు. ఇక పేతురు దగ్గరికి వస్తాడు. ఇదిగో నాయన నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు నువ్వు అని చెప్పే సందర్భం కూడా ఆ సందర్భంలోనే జరుగుద్ది. యూదా కూడా నువ్వు అన్నట్టు అన్నది కూడా ఆ గురువారంలో సాయంకాలం జరిగిందే. రైట్. అయితే ఆ పస్కా విందు కార్యక్రమం అయిపోయింది. వాళ్ళతో డిస్కస్ చేయాల్సిందంతా డిస్కస్ చేశాడు. ఈ సందర్భాలలో మీరు ఇలా నన్ను మోసం చేస్తారు, ఇలా అబద్ధం ఆడతారు, ఇలా వెళ్ళిపోతారు, పారిపోతారు నన్ను పట్టుకోగానే, అప్పచెప్పే వాళ్ళు మీలో కూడా ఒకడు ఉన్నాడు అన్న సందర్భాలు అన్నీ జరుగుతున్నాయి. రాత్రి అయిపోయింది. మెల్లగా గెచ్చమనే తోటలోనికి వెళ్ళిపోతారు. అందరినీ గెచ్చమనే తోటలోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి, మీరు ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండండి, ఇదిగో మనకి శోధన వస్తుంది, శోధనలో పడకుండానట్లు మీరు ప్రార్థనల్లో చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంత దూరంగా వెళ్తాడు. ఇంకా తెల్లారితే పరిస్థితులు భయంకరం అన్నమాట. ప్రభుల వారికి అర్థమైపోయింది. శుక్రవారం ఉదయాన్ని ఏం జరుగుతుందో మనం చదివాం. ఇప్పుడు ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తారు, ఈ సీన్ అంతా తెలిసిపోయింది ప్రభుల వారికి. గురువారం సాయంకాలం జరుగుతోంది ఇదంతా. ఇదిగో ఆ పరిస్థితుల మధ్య ప్రార్థన చేయమంటాడు. కానీ ప్రార్థన చేసుకుని తండ్రికి చెప్పుకొని వస్తాడు. ప్రభువా తండ్రి, తెల్లరితే నా పరిస్థితి అంతా భయంకరం, అది నీకు తెలియదే కాదు, నేను వచ్చిన పనే అది అని ప్రార్థన చేసుకుంటూ వేదన చెందుతూ ఉంటాడండి. ఏమండి ఎంత బాధాకరమైన విషయం మీరు బాగా గమనించాలి. ఏమండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా సడన్ గా ఒక చెప్పులో నుంచి ఏదైనా ఒక మేకు దిగింది అనుకోండి, మ్యాక్సిమము 4 వంతులు చెప్పే ఆపుద్ది. ఎక్కడో కొద్దిగా గుచ్చుకుని కనంగానే ప్రాణం పైనే పోద్దండి. అప్పుడు చెప్పు ఓడదీసి చూస్తే ఎంత మేకు బయటకు వస్తుందా లేదా కదా. తెలియకుండానే చెప్పులో నుంచి వచ్చినటువంటి మేకే ఇంత మనం కింద మీద అయిపోయి కళ్ళంటే నీళ్లు తిరిగిపోయి సెప్టిక్ ఇంజన్ చేయించుకుని రకరకాలుగా దానికి ట్రీట్మెంట్లు చేసుకుంటాము. ఎగ్జాంపుల్గా సడన్ గా జరిగింది దానికి. అలాంటిది ప్రభుల వారి సీన్ ఎలాంటిదంటే, అసలు ఆ మేకు మీద చూస్తా కాలేయాలి అలాంటి సీన్. ఏంటి ఎంత బాధ అండి. ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ సీన్ అంతా ఇప్పుడు ఎవరికి కనపడుతుంది? ఇప్పుడు ప్రభుల వారికి అర్థమైపోయింది శుక్రవారానికి నన్ను తీసుకువెళ్ళిపోతారని. ఇగో ఈ గురువారం సాయంకాలం నుంచే నిజంగా అండి వాళ్ళేమో నిద్రపోతున్నారు. సరేలేదు మరి మీరు భారంగా ఉన్నాయి, మీరు పడుకోండి. మరి ప్రభుల వారేమో ఒత్తిడి చెందుతున్నాడు. అసలు ఎంత బాధపడిపోతున్నాడంటే అంత బాధపడిపోతున్నాడు, వేదన చెందుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త వేదన చెందుతున్నాడు. ఇదంతా గురువారం రాత్రి జరుగుతుంది. ఇది శిష్యులు కూడా నిద్రపోతున్నారు. ప్రభుల వారేమో తండ్రిని అడుగుతున్నాడు. కళ్ళ ముందేమో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య ఆ ఒత్తిడికి నిజంగా తండ్రిని విన్నవించుకుంటున్నాడు. ప్రభువా దాన్ని తట్టుకోగలిగేటటువంటి శక్తిని నాకు దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రి అయిపోయింది. రాత్రి జరుగుతుంది ఇదంతా. 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనానికి వెళ్దాం. ఒకసారి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం అలా జరుగుతున్నటువంటి సందర్భంలో 18:3 ఏమిటి? కావును యోధా సైనికులను ప్రధాన యాజకులను రాత్రి వచ్చేసారు. రాత్రి జరుగుతుంది ఇదంతా. గురువారం రాత్రి జరుగుతుంది ఇది. సాయంకాలం పస్కా విందులోనేమో శిష్యులతో ఏం చెప్పాలో చెప్పేసుకున్నాడు, మాట్లాడుకున్నాడు.
ఏమండి, ప్రార్థన కోసమేమో గెచ్చమని తోటలోనికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరుగుతుంది ఏమని, కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను పంపిన బంట్రూతులను వెంట పెట్టుకొని, యేసు ప్రభువుల్ని అరెస్ట్ చేయడానికి పట్టుకుని పోవటానికి ఎంతమంది పగడబందీకి వస్తున్నారంటే, ఇది చరిత్ర అంత కనిపించట్లేదా? బంధించి వెంట పెట్టుకొని దివిటీలతో వచ్చారంట. దివిటీలు తెలుసు కదండి మీకు. దివిటీలతోనూ దీపములతోనూ, దీపాలు, దివిటీలు, ఆయుధాలండి బాబు, కత్తులు, ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. బండ్రు అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు తీసుకొచ్చింది ఎవరు అనుకున్నా? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ టైంలోనే అడుగుతాడు, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అంటే, నజరేయుడు అయినటువంటి యేసు కోసం. ఈయన ముందే ఇంటేస్తాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీరు వెతుకుతున్నటువంటి నజరేయుడు అయినటువంటి యేసు. నిజంగా ముద్దు పెట్టి మరీ మరణానికి అప్పగించాడు కదండి. నిజంగా ముద్దుల్లో కూడా రకాలు ఉంటాయేమో, ప్రేమ ముద్దులు ఉంటాయి, మోసపు ముద్దులు కూడా ఉంటాయి. కనుక మీరు బాగా గమనించాలి. అప్పుడు తీసుకుని వచ్చి నిజంగా అప్పచెప్పటం. అప్పుడు ఇస్కరియోతు యూదాతో కూడా మాట్లాడతాడు. ముద్దు పెట్టిన తర్వాత ఇస్కరియోతు యూదాతో ప్రభువు వారు అంటాడు, స్నేహితుడా, నువ్వు చేయాల్సినదే చెయ్యి అంటాడు. నువ్వు చేయాలనుకున్నది చెయ్యి. ఆపే పరిస్థితుల్లో, వినే పరిస్థితుల్లో నువ్వు కూడా లేవు కదా. అక్కడ ముందు రోజు పస్కా పండుగ రోజు కూడా, ఆ రోజు సాయంకాలం కూడా నువ్వు అన్నట్టే అన్నాడు. ఆ రిజల్ట్ ఇక్కడ కనిపించేస్తుంది చూడ కదండి. నువ్వు చెయ్యండి స్నేహితుడా, ఏమండి, నిజంగా నువ్వు చేయాల్సిందే చేయన్నాడు. నువ్వు చేయాలనుకున్నది చేయన్నాడు. నిజంగా అండి, 3.5 సంవత్సరాలు కలిసి సువార్త ప్రయాణంలో కలిసి ఒక చోటు ఉంటూ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని మాటలు వింటూ జాగ్రత్తగా సువార్త పరిచర్యలో కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా ఇలా మారిపోయాడంటే నిజంగా అసలు ఎంత భరించుంటాడండి. మీరు బాగా గమనించండి. అది మామూలు విషయం కాదు. మీరు బాగా గమనించాలి. వెన్నుపోటు కన్నా భయంకరంగా ఉంది కదండి ఇది. అది కూడా యేసు ప్రభువు వారి దగ్గర ఉంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ పవర్స్ ను వాడుతూ కదండి. ఆయన ఇచ్చినటువంటి అది ఏమిటి మరి, దెయ్యాలు వెళ్ళగొట్టడము, స్వస్థలు చేయి, ఇవన్నిటిగా ఆయన పొందిన పవర్స్ ఇవన్నీ మధ్య సువార్తలో ఉంటుంది. ఇవన్నీ ఆ 12 మంది శిష్యులు పొందుకున్నటువంటి ఆ పవర్సే. నిజంగా అంత వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యక్తి పట్ల కూడా యేసు ప్రభుల వారు ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడు అన్నది ఆనవాళ్ళు. ఇది చాలదండి నిజంగా. ఏమంటే మనం కూర్చొని కాదు దానికి బయటపడిపోతూ ఉంటామండి. వద్దండి, అసలు ఏ విషయంలో కూడా మీరే కంగారు పడకండి. ఇలాంటి గొప్ప నిబ్బరం నిజంగా ప్రతి క్రైస్తవుడికి రావాలని కోరుకుంటుంది బైబిల్. ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడు కనుక నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత నిబ్బరం మనకు ఉందంటారు మీరు చెప్పండి. ఏమంటే రెగ్యులర్గా ప్రార్థనకి ఒక మందిరానికి వస్తూ ఉంటూ సడన్గా ఆ మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు వేరే మందిరానికి వెళ్ళేటటువంటి వార్త ఈ పాస్టర్ గారికి తెలిసిందనుకో, సేవకుడికి అసలు ఈ నిబ్బరంగా ఉంటాడు ముందు. ఏమన్నా ఉంటాడండి. ఇక ఆ వారం అంతా సెటైర్లు వచ్చిన వాళ్ళు 30 తిప్పలు నీరు తాగిచ్చేస్తా ఉంటాడు. ఏమండి, ఒక వారం నువ్వు ఇంకో చోటకి వెళ్ళాడంటే నువ్వు ఇంత కంగారు అయిపోతున్నావే. 3.5 సంవత్సరాలు ఫుల్ పవర్ అథారిటీ తీసుకుని తండ్రి అడుగుజాడలు ఏది చెప్తే అది 12 మంది ద్వారా నెరవేరుస్తుంటే పక్కన ఉంటూ తింటూ పడుకుంటూ ప్రయాణంలో, స్వార్థ ప్రయాణంలో, పగలనక ఎండనక వాననక ఇంత పరిస్థితుల మధ్య ఒక మోసపూరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతుని నిజంగా ఎంత భరించి ఉంటాడంటే మీరు బాగా గమనించాలి. భరించటంలో నిజంగా ఈ ప్రపంచంలో యేసు ప్రభులు వారేనండి భరించాలంటే. ఆ తర్వాత ఎవరు భరించాలి? క్రైస్తవుడు భరించాలి. కరెక్టే కదండి. ఆయన పేరు చెప్పుకుని ఆయన మాదిరిగా పెట్టుకున్నటువంటి క్రైస్తవుడే భరించాలి. క్రైస్తవుడే భరించలేనప్పుడు ఈ ప్రపంచం ఉండదు. ఇక మునిగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక కలిపరేట్ అయిపోయింది. అందుకే ఈ ప్రపంచం క్రైస్తవుడికి భరించేటటువంటి పరిస్థితి లేదు. క్రైస్తవుడికి ఓర్పు కలిగినటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య జరుగుతుంది లోకాసు ఆయన మరణం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. లోకాసు వార్త 22వ అధ్యాయము. ఏమండి, ఎంతమంది వచ్చారో చూశారు కదండి ఆయన పట్టుకెళ్తానికి. ఏమండి, లోకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయం 45వ వచనం చదువుకున్నాం. లోకాసు వార్త 22:45 చూడండి. 22:45 చూడండి. 45 చదువుకున్నాం.
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, ఆ రాత్రి జరుగుతుంది ఇదంతా, దుఃఖము చేత వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు? ఏమండి, మీరు ఎందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. అంటే ప్రార్థన చాలా అవసరం అండి. శోధనలో నుంచి తప్పించేది ప్రార్థన అని కూడా ఒకటి విషయం మనకు ఒకటి అర్థమవుతలేదు. ప్రార్థన క్రైస్తవ జీవితానికి చాలా అవసరం అండి నిజంగా. ఎందుకంటే మరి శోధన మరి శుక్రవారం ఉందన్న సంగతి తెలిసేది ప్రభుల వారి గెచ్చమనే తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళింది. మామూలుగానే యథాపిధిగా మరి ప్రార్థన చేసుకోవడానికి ప్రతిరోజు ఒలివ కొండకు వెళుతూ ఉంటాడు ప్రభుల వారు, రైట్. అలాగే నిజంగా జరుగుతున్నటువంటి అలాంటి టైంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రార్థన చేయుటకై వారు దుఃఖము చేత 44వ వచనం చూద్దాం. 44వ వచనం ఆయన వేదన పడి బాగా గమనించాలి. ప్రార్థనకు ముందు ఆయనకి ఏం జరుగుతుంది? గురువారం రాత్రి ఏం జరుగుతుంది? వాళ్ళకేమో చెప్పి ప్రార్థన చేసుకోవడానికి అంత దూరంగా వెళ్ళి సాగిలి పడిపోయాడు పాపం, కింద మీద అయిపోయాడండి బాబు. ఇగో వేదన పడి ఆతురతగా, మరింత ఆతురతగా ఉంది కదండి. నిజంగా మనకే జరిగింది అన్నటువంటి ఆలోచనతో చదవండి ఆ మాటలు. మరింత ఆతురతగా ప్రార్థన చేయగా టెన్షన్ పడిపోతున్నాడండి. ఏమండి నిజంగా చూడండి, ఏమండి 2 నిమిషాలు అంటే ఎగ్జాంపుల్గా మనము ఆ దేవుని సన్నిధిలో ఒక స్టేజీ దగ్గర ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మాట్లాడటానికే కింద మీద తడిచిపోతాం. 5 నిమిషాలు దిగిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాం జనరల్గా. అలాంటిది ఇక్కడ నీకేం ఒత్తిడి ఏమి లేదు. అలాంటిది ప్రభుల వారికి ఏ ఒత్తిడి? మరణం అండి. మామూలు మరణం కాదు, ఉరిశిక్ష మరణం కాదు, కారుణ్య మరణం కాదు, యావజ్జీవ మరణం కాదు. భయంకరం. చెప్పాను కదా, చూస్తూ ఆ మేకుల మీద కాలు పెట్టాలి, చూస్తూ తొక్కాలండి. ఇది అయ్యే పని అండి ఎగ్జాంపుల్గా. అందుకే ఆ పదాలు మీరు బాగా గమనించాలి. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమటలు పట్టిపోతున్నాయి. చూడండి, ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను చెమట ఎట్టబడిపోతుందంట, రక్త బిందువుల వలె. అంటే చెమట ప్లేస్లోకి బయటికి ఏమొస్తుంది? రక్తం వస్తుందంటే బాబు మీరు బాగా గమనించాలి. రక్త బిందువుల వలె గొప్ప రక్త బిందువుల వలె అని వస్తుంది, బాగా గమనించాలి. అలాంటి టైంలో చెమట రక్త బిందువుల వలె మారింది. పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. చెమట ఎట్ట కారుతుంది? రక్తం వలె కారుతుంది. బాగా గమనించాలి. వీరు అంటున్నారు చెమట రక్తం ఎలా అవుతుందండి? చెమటే రక్తమే కదా, చెమట రక్తంగా ఎట్లా మారుద్దు అని అంటున్నారు. ఏమండి, మెడికల్ వెరిఫికేషన్ ప్రకారంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైతే ఆందోళన పెరిగిపోతే ఆటోమేటిక్గా చెమట రక్తంగా మారుద్దని చెప్పేసి వైద్య శాస్త్రం చెప్తాను. మరి ప్రభుల వరకు మామూలు ఒత్తిడా, తీవ్ర ఒత్తిడా? తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఏమండి, 3-4 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో అబద్ధాలు, ఏమండి వీళ్ళు మోసాలు, వీళ్ళే మరణానికి అప్పగించేది, దొంగ ముద్దులు పెట్టుకునేది, తెల్లారు లెగిస్తేనేమో భయంకరమైనటువంటి మరణము, చిత్రహింసలు, ఏమి చేయకపోయినా నేరాలు, పాపం చేశాడని, దెయ్యమని కదా, ఎన్ని పరిస్థితుల మధ్య ఏమంటే చెమట కారుతుందంటే ఆయన కండిషన్ సరిగా లేదనమాట. తీవ్ర ఒత్తిడికి వెళ్తాడనమాట. వీళ్ళు తెలియకేదో అపార్థాలు చేసుకుంటున్నారు. బాగా గమనించారు. అంటే చెమట రక్తంగా మారిపోయిందంటే భయంకరమైనటువంటి టెన్షన్లో ఉన్నాడు. ఇవి రేర్ కేసెస్ అంటే. అలాంటి రేర్ కేసులు ఇప్పుడు ఎవరున్నారు హైయెస్ట్లో? యేసు ప్రభులు ఉన్నారు. తీవ్రమైన ఒత్తిడి అండి బాబు, భయంకరమైనటువంటి ఒత్తిడి. మామూలుగా చచ్చిపోతే ఏ గొడవ లేదు. కానీ ఇది మామూలు మరణం కాదు కదా. ఏమంటే ఆవేదన చెందుతున్నాడు. ఇప్పుడు చూసిన ఆయన చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎవరున్నారు అక్కడ? చూసిన ఆయన చెప్పాడు. ఏమంటే వైద్యుడైనటువంటి లోకా గారు గమనించాడండి ఇదంతా.
వైద్యుడైనటువంటి లూకా గారు గమనించి, లూకా సువార్తలోనే కదా ఇప్పుడు మనం జరిగింది, చెమట రక్తంగా మారుతుందని లూకా గారు కదా రాసింది. అసలు ఈ అధ్యాయానికి స్టార్టింగ్ లూకా గారు ఏ మాట మొదలుపెట్టి స్టార్ట్ చేశాడో చూడండి. ఈవిడ చరిత్ర ఎంత నీట్గా ఉందో చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకో. లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం కరెక్ట్గా చదువుకోండి మీరు. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగింపబడిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు. ఎంత బాగుంది చూడండి. వివరముగా వ్రాయుటకు, వివరంగా వ్రాయటానికి ఏం చేశాడంట? అనేకులు పూనుకున్నారంట. నాకులాగా అనేకులు పూనుకున్నారంటండి బాబు. వివరంగా జరిగినట్టు రాయాలి, జరిగినట్టు రాయాలి. చూసిన ఆయన రాస్తున్నాడు చూడండి. కన్నులారా చూసినటువంటి లూకా గారు రాస్తున్నాడు. వివరముగా వ్రాయడానికి అనేకులు పూనుకున్నారు. చాలా మంది రాశారు. మత్తయి గారు రాశారు, లూకా గారు రాశారు, మార్కు గారు రాశారు. వీళ్ళందరం కలిసి అనేకులు అంటున్నాడు. అనేకులు రాశారు నాయన. వివరముగా రాటి. కన్నులారా ఏమండి? యేసుప్రభుల వారికి ఏం జరిగింది అనేది లూకా గారు చక్కగా చూసినట్టు రాస్తున్నాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి రండి. 22వ అధ్యాయం 44వ వచనం. 22వ అధ్యాయం 44వ వచనం మీకు అర్థం కావాలి. ఆయన మరణము ఎంత నిరూపణగా ఉందో మీకు అర్థం కావాలి. 22:44 ఆయన వేదన పడటం లూకా గారు చూశారా లేదా మీరు చెప్పాలి. కళ్ళారా చూశాడా లేదండి? వేదన పడటం లూకా గారు చూశారు. వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన వేదనలో చెమట వచ్చింది. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆ ఆవేదన ఎవరికి తెలుసు? ఏమండి? జరిగింది యేసుప్రభుల వారికి తెలుసండి. నిజంగా ఆ ఆవేదన ఎవరికి తెలుసండి? ఇంత జరిగిందండి ఆ రాత్రి. గురువారం రాత్రి ఎంత జరిగింది? అది మామూలు రాత్రి అండి. ఎంత భయంకరమైనటువంటి మోసాలు, కుట్రాలు, వెన్నుపోట్లు, చివరికి ఎవరు నిలబడతారో లేదో అన్నటువంటి గ్యారెంటీ లేని పరిస్థితి. చనిపోయిన తర్వాత పునరుద్ధరణమైన తర్వాత 40 రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కూడా. అందుకే యేసుప్రభుల వారి పరిస్థితి, ఆయన యొక్క మరణపు తీవ్రత ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో చూడండి. ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? ఎంత ఒత్తిడికి గురైపోయాడండి పాపం యేసుప్రభుల వారు. ఇంత ఒత్తిడికి గురి కేవలం నీ మరణం, నీ పాపం, నా పాపాల కోసమే కదా ఈ ఒత్తిడి అంతటికి కారణం. మనం ఎందుకు ఒత్తిడి తీసుకోలేకపోతున్నామండి? అన్ని విషయాల్లోనూ ప్రెజర్ తీసుకుంటాం. ఏమిటి? దేవుడి విషయంలో మాత్రం ఏ ఒత్తిడి తీసుకోవండి బాబు. కానీ ఈ 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు లోకరక్షకుడు ఒత్తిడి తీసుకున్నాడు అన్న సంగతి నీకు తెలియాలి. నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆ రాత్రి చెమట రక్త బిందువులుగా మారిందన్న సంగతి నీకు అర్థమైపోవాలి. అప్పుడే నువ్వు దేవుళ్ళు నిలబడగలుగుతావు, ప్రభువుని వెంబడించగలుగుతావు. నిజంగా ఎంత జరిగిందండి? ఎంత జరిగింది? ఆ గురువారం రాత్రి ఎంత జరుగుతుంది? ఇప్పుడు శుక్రవారం మార్కు సువార్తలోకి వచ్చేయండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. అర్థమవుతుందండి? మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి. మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి. ఉదయము కాగానే, ఇప్పుడు అర్థమవుతుందా? ఉదయం కాగానే అంటే మీరు ఉదయం నుంచి తీసుకోవద్దు. ఏం జరిగింది గురువారం? ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. ఉదయం కాగానే పిలాతు దగ్గరికి బంధించి తీసుకొచ్చారు. వీళ్ళంతా తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గరికి వీళ్ళందరూ తీసుకొస్తే ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ ఎంతమంది కలిసి వచ్చారండి? ఏమిటి? వీళ్ళందరూ సాక్ష్యం కాదా? వీళ్ళందరూ చరిత్ర కాదా? కొట్టి మాటలు చెప్పడానికి ఎంతమంది కలిసి వచ్చిందంత డోపకమా? కలిసి ఆలోచన చేసి యేసుని బంధించారండి. బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించేశారు. గవర్నర్కి అప్పగించిరి. ఏమండి? ఉదయాన్నే పిలాతుకి అప్పగించేశారు. అప్పుడు పిలాతు అంటున్నాడు, పిలాతు, యూదుల రాజువు నీవేనా? ఏమండి? యూదుల రాజు నువ్వేనా అని అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు ప్రభుల వారు?
అని ఆయనను అడగగా ఆయన నీవు అన్నట్టే అని అతనితో చెప్పాను. నువ్వు అన్నట్టే అన్నాడు. అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే సమయం వచ్చేసింది, తెలిసిపోయింది, ప్రభుల వారికి తెలిసిపోయింది. ఇంకా నా సమయం వచ్చేసింది, సమయం ఆసనం అయిపోయింది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, ప్రాణం పెట్టాల్సిన సమయం వచ్చింది, ప్రాణం ఇవ్వాల్సిన సమయం వచ్చింది, రక్తం సిందించాల్సిన సమయం వచ్చింది అని నేనే అని అన్నాడు. ఆ రోజు గెచ్చమేని తోటలో అన్నాడు నేనే అని. మీరు ఎదుగుతున్నటువంటి నజరేయుడైన యేసు నేనే అన్నాడు. ఏమండి నిజంగా అండి, ఉదయాన్నే కోర్టుకి తీసుకెళ్ళిపోయారంట. ఏమండి అంత ఉదయాన్నే కోర్టుకు తీసుకెళ్ళారంటే ఎంత నిఘా పెట్టుంటారంటారు యేసు ప్రభుల మీద. ఏమండి ఉదయాన్నే కోర్టుకు తీసుకెళ్లేటువంటి సీన్లు ఇప్పుడు ఏమన్నా కేసులు ఉన్నాయండి? అంత ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే తీసుకెళ్ళి 6 గంటలకి తీసుకెళ్లే కేసులు ఎక్కడన్నా ఉన్నాయండి? ఆలోచించాలి. ఏమండి అక్కడ మరి పిలాతుని అడిగాడు నిజంగా ఆ రోజు ఉదయాన్నే కోర్టుకు తీసుకెళ్లే సీన్లో ఆయన్ని క్లాత్ వేసి మరి బట్ట కప్పేసి మరి గుద్దటం, ఏమండి ముఖం మీద ఉమ్మేయటం, ఇవన్నీ సీన్లన్నీ జరుగుతున్నాయి. 6 గంటలకి ఎక్కడికి తీసుకొచ్చేసారు? పిలాతు దగ్గర తీసుకొచ్చేసారు. 6 గంటలకు తీసుకొచ్చేసారు. ఎలా తీసుకొచ్చారు? బంధించి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. అప్పుడు పిలాతు ఏమని అడిగాడు? నువ్వు యూదుల రాజు నువ్వేనా? ఈ ఒక్క బేస్ మీద అరెస్ట్ చేస్తుంది. ఎవరికి అర్థం కావట్లేదు ఆయన రాజే అని, పుట్టుకతోనే రాజు అన్న సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. బైబిల్ అర్థాలు వేరు, వీళ్ళు అపార్థాలు వేరు. అపార్థాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప అర్థాలు తక్కువగా ఉన్నాయి జనాలకి. ఏమండి నువ్వు అన్నట్టేని అన్నాడు. 3వ వచనం ప్రధాన యాజకులు ఆయన మీద అనేకములైన నేరములు మోపగా కోర్టులో జరుగుతుంది ఇప్పుడు సీన్. ఏమంటున్నారు? అందరూ కలిసి ఎవరెవరు నేరాలు మోపుతున్నారు? ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నువ్వు ఉత్తరం ఏమి చెప్పవా? 6 గంటలకే కోర్టు, ఏంటి తిరిగి మాట్లాడవేంటి? మరలా నువ్వు ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు కదా, మరి ఒక్కటి కూడా నువ్వు నోరెప్పి ఎవరు చెప్పవా అని అడుగుతున్నాడు. చూడండి, మీరు బాగా గమనించాలి. చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడు ఒకసారి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నెన్నో మోపుతున్నారంటండి బాబు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట యేసుప్రభుల వారిని. చరిత్ర అండి ఇది, చరిత్రలో జరిగింది ఇది. మరణాన్ని దగ్గరికి వెళ్తానే చరిత్రలో ఎంత జరిగింది. ఇవేమీ నువ్వు ఆలోచించుకోకుండా ఆయన పారిపోయాడు, ఆయన మరణించలేదు, ఎవరికో వేరే వాళ్ళని రీప్లేస్ చేశారు. అర్థమవుతుందండి కదా? వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమని అన్నాడండి బాబు. చూడమనేను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపోయాడు. ఇన్ని చెప్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన వచ్చిన పని అది. సమయం వచ్చింది, ఆయన మౌనంగా గొర్రెపిల్ల వద్దకు వెళ్ళినట్టు మౌనంగా ఉండటమే తప్ప, వధింపబడిన గొర్రెపిల్ల మౌనంగా ఎలాగే ఉంటుందో అలా మౌనంగా వహించటమే తప్ప వేరే మార్గం లేదు ఇక అక్కడ. ఆయన వచ్చిన పనే అదే అండి. అప్పుడు ఈ గవర్నర్ ఏం చేశాడంటే, మరి హేరోదు రాజు దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడని అన్నాడు. హేరోదు రాజు దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే యూదులు పరిపాలిస్తుంది ఎవరప్పుడు? హేరోదు. గవర్నర్ దగ్గర నుంచి హేరోదు దగ్గరికి పంపిస్తారు. 6 గంటల నుంచి మళ్ళీ హేరోదు దగ్గరికి పంపిస్తారు. హేరోదుకి గవర్నర్కి అసలు పడదు. హేరోదుకి గవర్నర్కి అసలు పడను కూడా పడదు. అయినప్పటికీ కూడా రూల్ ప్రకారంగా అక్కడ హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు ఎలాంటి వాడంటే మనుషులు మెప్పు కావాలి హేరోదుకి. మనుషులు ఏం చెప్తే అదే చేస్తాడు. మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఈయన సిలువ వేయండి అన్నటువంటి జాబితాలో మనుషులందరూ ఉన్నారు. ఎన్నో నేరాలు మోపుతున్నారు. వాటన్నిటికీ ఆయన కూడా హేరోదు మరి ఆయన రాజు కాబట్టి హేరోదు రాజు కూడా దానికి సమ్మతిపరిచాడు. ఓకే అన్నాడు. రైట్, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని రాజు కూడా ఏమంటే ఆర్డర్ పాస్ చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. మళ్ళీ కోర్టుకు పట్టుకొచ్చారు. మళ్ళీ మరలా పిలాతు దగ్గరికి పంపించారు. ఏమండి అలా 6 గంటలకు మొదలైనటువంటి ఈ కోర్టు పరిస్థితి లైవ్. 9 గంటలకెల్లా మళ్ళీ యూదుల రాజు దగ్గరికి తీసుకువెళ్తామో, అక్కడ హేరోదు దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తాం. 9 గంటలకెల్లా వాళ్ళు న్యాయ వ్యవస్థని డిక్లేర్ చేసేసారు, ముగించేశారు. ఈయనకి సిలువ వేయొచ్చుగా అని 6, 7, 8, 9 3 అవర్స్లో చిత్రహింసలు పెట్టేశారండి. 3 గంటలుగా కోర్టు క్లోజ్ చేసి పడేశారు. మొత్తం ఆయన డిక్లేర్ చేసి పడేశారు. ఆ 3 అవర్స్లో గంటలు కాదు, గంటల్లోనే, రోజులు కాదు, మళ్ళీ
గురువారం రాత్రి భయంకరమైనటువంటి పరిస్థితి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల ఆల్రెడీ గురువారం నైట్ నలిగిపోయి ఉన్నాడు. ఎంతగా నలిగాడు? చెమట మహారక్త బిందువుల వలె మారేంతగా తీవ్ర ఆదురత పడి, టెన్షన్ మామూలుగా కాదంటండి, చాలా రేర్ కేసులు అంట. అలాంటి పరిస్థితి రాత్రి చూశాడు. ఉదయాన్నే 6 గంటల నుంచి పాపం మనం ఉదయం లేచిన వెంటనే ఏ టీ తాగుదాము, ఏ పాలు తాగుదాము, ఏ బూస్ట్ తాగుదాము, ఏ టిఫిన్ తిందామని కంగారుగా ఉంటాం. కానీ రాత్రి అంతా పాపం తిండి లేదు. ఆలోచించాలి, నిజంగా ప్రభు మన కోసం ఎంతగా నలిగిపోయినప్పుడు నిజంగా మనం ఎందుకంటే మనం రిస్క్ తీసుకోలేం. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకి నుంచి అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి 9 గంటలకెల్లా డిక్లేర్ చేశారండి బాబు. డిక్లేర్ చేశారు. ఈ డిక్లేర్ చేసిన వాళ్ళు ఎవరు? రోమా ప్రభుత్వం కాదా? మరి ఆయన చనిపోలేదు, ఆయన పారిపోయాడు అని చెప్పేసి ఏమైనా డిక్లేర్ చేస్తుంటే రాసి ఉండాలిగా. రోమా ప్రభుత్వము చేసింది ఎంత కరెక్ట్గా ఉందో చూడు. పారిపోయాడు అని రాసి ఉంటే రోమా ప్రభుత్వం గవర్నర్ కానీ హేరోదు రాజు కానీ వీక్ అయి ఉండాలి, గవర్నమెంట్ వీక్ అయి ఉండాలి. మరి కానీ ఇక్కడ అట్లా లేదుగా. ప్రభుత్వం చక్కగా ముద్రేసి మరీ పంపించిందండి బాబు. నిజంగా ఆయన సిలువ ఎక్కాడండి. కనుక బాగా గమనించాలి, రోమా వ్యవస్థ తప్పు చేయలేదు. ఆయన రోమా వ్యవస్థ పర్ఫెక్ట్ గానే ఉంది. ఎంత క్లియర్ గా ఉంటే పారిపోయాడు అంటానికి నువ్వెవరు? ఏది బ్రో పారిపోయాడా? తప్పించుకున్నాడా? ప్రాణం పెట్టలేదా? ఆలోచించాలి. ఇన్ని జరుగుతున్నాయి కదా. కనుక బాగా గమనించగలిగితే యేసు ప్రభుల వారిని ఈ మొత్తానికి సిలువ మరణానికి పంపించేశారు. ఎన్ని గంటలకి? 9 గంటలకు స్టార్ట్ అయింది. 6 గంటల నుంచి 9 గంటల వరకేమో కోర్టు వ్యవహారాలు, నైట్ ఏమో ఆయన ఎలా బంధించాలన్నటువంటి వెరిఫికేషన్, సర్చింగ్, సాయంకాలం ఏమో వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతున్నానని బాధ, ఏమైపోతారనే తీవ్ర వేదన. ఒక పక్క బళ్ళెపోట్లు, జరగబోయే బళ్ళెపోట్లు, ముళ్ళ కిరీటాలు, పిడిగుద్దులు, ఉమ్ములు తెల్లారితే ఈ సీనంతా కళ్ళు కనపడుతోంది. ఎంత ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి. నిజంగా ప్రభుల వారి గురించి బైబిల్ నిజంగా చదువుకుంటే ఎంత బాగుందండి. నిజంగా ఆయన అంగీకరించడానికి ఇంకా ఎన్ని అనుమానాలు అండి. 9 గంటలకెల్లా స్టార్ట్ చేశారు. ఇక కొరడాలతో కొట్టడం, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు తీసి వాళ్ళకు సంబంధించినటువంటి వస్త్రాలు అంగీ ఒకటి తొలగించడం, ఉమ్మేయటం, పిడుగుదులు వద్దటం, యూదుల రాజు నువ్వేనని చెప్పి హేళన చేయటం, ఇవన్నీ 9 గంటల నుంచి జరుగుతున్నాయి. ఆయన మరణించింది ఎన్ని గంటలకి? రమారమి 3 గంటలకి అని ఉంది. ఏమంటే నిజంగా ఎంత సీన్ జరిగి ఉంటుంది మీరు ఒకసారి గమనించండి. పైగా ఎండాకాలం 9 గంటలకు మొదలయ్యి 3 గంటల వరకు ఎంత చిత్ర బాధ, తీవ్రమైన బాధ అనుభవించాడు. ఇక ఆ టైంలో 3 గంటలకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను చనిపోయాడో లేదో అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చి బళ్ళిపోటు పొడవటానికి ఒక సైనికుడు వస్తాడు. బళ్ళిపోటు పొడవగానే ఆ బళ్ళిపోటు బళ్ళం బయటికి తీయగానే అలా వాటర్ కారుతున్నాయి. అలా వాటర్ కారుతున్నాయంట. ఏమండి మరి వాటర్ గారికి ఏం కారుతాయండి? అవును, వాటరే కారుతాయి. మరి రక్తం అప్పుడు కూడా ఎందుకు కారలేదని అంటే, ఏమండి బాడీలో 3 వంతులు 80% వాటరే ఉంటుందండి. 3 నిమిషాల నుంచి ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, రక్తం గడ్డగట్టడానికి 3 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు పట్టుద్దంట రక్తం గడ్డగట్టడానికి. 6 నిమిషాలు, 3 to 6 నిమిషాల మధ్య రక్తం గడ్డగట్టిపోతుంది. ఇక రక్తం ప్లేస్లు ఇప్పుడు ఏమొచ్చింది బయటికి? రక్తం గడ్డగట్టేసిపోయింది. రక్తం ప్లేస్లో ఏమొచ్చేసింది? ఇక నీరు వచ్చేస్తుంది. అసలు రక్తం లోపల ఉంటే కదా. రాత్రి నుంచి ఎలా కారిపోతుంది? చెమట రూపంలో రక్తం కారిపోతుంది. ఏమన్నా ఉంటే కదండి పాపం. నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఆయన మరణం దగ్గరికి వెళదాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఇదంతా మన గురించేనండి జరిగింది. ఇదంతా మన గురించే. యోహాను సువార్త 19వ అధ్యాయము 34, 35 వచనాలు. యోహాను సువార్త 19, 34, 35 చదువుకోండి.
34-35 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏంటి? చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. పదం మీరు బాగా గమనించాలి. అది చూసిన ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కన్నులారా చూసిన ఆయన రాస్తున్నాడు లోక సువార్తలో. సరిపోలేదు నువ్వెవరు అంటానికి? చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ఏంటి రోమ గవర్నమెంట్ పెట్టారండి బాబు ఈ సైనికుడిని. రోమ గవర్నమెంట్ తప్పు పడతావు నువ్వు? ఇప్పుడు గవర్నమెంట్ తప్పును పెడితే ఊరుకుంటారండి? ప్రధాన అధికారులు మొత్తం వచ్చేసి మీద పడిపోతారు. అలాంటిది మరి రోమ ప్రభుత్వం మీద తప్పు పడతానంటే ఎట్ట కుదురుతుంది? అది ప్రభుత్వమే కదా. సైనికుడు చెప్తున్నాడండి. ఎంత బాగుందో చూడండి. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ఏమండి? ఉన్న రక్తం అంతా కారిపోయింది. ఇక బాడీలో ఉందేంటి? వాటర్. మరి నీళ్లు వచ్చేస్తున్నాయి, వాటర్ వచ్చేస్తున్నాయి. నిజంగా ఎంత వేదన చెంది ఉంటాడో ఒక్కసారి గమనించండి. సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. మీరు నమ్మాలి. చూసిన ఆయన చెప్తున్నాడు, లైవ్లో చూసిన ఆయన చెప్తున్నాడు. నువ్వెవరు అండి చచ్చిపోలేదని అంటానికి? నువ్వేమైనా చూసావా? ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి మీరు సడన్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నో మొరుక్కుంటూ ఉంటారండి బాబు. నీకేం తెలుసు, నాకేం తెలుసు? చూసిన సాక్ష్యాలు, ఆధారాలు లిఖితపూర్వకంగా ఉన్నాయి కదా. కోర్టుకు కావాల్సింది ఏంటండి? ఆధారం కావాలి. గాలి మాటలు కాదు, గాలి కబుర్లు కాదు. కోర్టు సాక్షిని సాక్ష్యాలు ప్రవేశపెట్టండి అంటారు. విట్నెస్ కావాలంట. ఆ విట్నెస్ ఉంది ఇక్కడ. రోమా గవర్నమెంట్ విట్నెస్సే ఉంటే సైనికుడు, ప్రభువు పక్కన ఉన్నటువంటి చూసినటువంటి వైద్యుడు లూకా గారే ఉన్నాడే. మన కోసం ఎంతగా మరణిస్తే యేసు ప్రభులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి బాబు. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆయన ఇప్పుడు మరణించాడు లేదని ఇప్పుడు తెలియాలి వీళ్ళకి. ముందు మనకు తెలియాలి. మనకు కూడా ఇలాంటి మాటలు వింటూ ఉంటే డౌట్ వస్తుంది, నిజంగా మరణించాడాక? వీళ్ళు చెప్తుంటేనేమో అసలు ఎట్లా ఉంటుందంటే కాన్ఫిడెంట్గా ఉంటాయి వీళ్ళు. మీరు చూసే యూట్యూబ్లన్నీ. మార్కు సువార్త 15వ అధ్యాయం, దానికి 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. అంటే విశ్రాంతి దినం ఏది? శనివారం. విశ్రాంతి దినానికి ముందు దినం ఏది? శుక్రవారం జరిగింది. పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, తెగించి అంటే ధైర్యం అంటే ఇక కంప్లీట్ గా ఈయన చనిపోయిన తర్వాత తెగించాడండి. ముందు టెస్ట్ చేసుకున్నాడు, అన్ని టెస్ట్ చేసుకున్నాడు. ఇక చనిపోయాడు అన్న తర్వాత తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, యేసు దేహము, బతుకున్నవాడిని దేహం అంటారా? మృతదేహం అండి బాబు. యేసు దేహము తనకిమ్మని అడిగెను. పిలాతు ఎంత ఆధారంగా ఉంది చూడండి. ఎంత అరిమత్తయి యోసేపు ఏమంటే ఆధారం ఎంత టెస్ట్ చేసుకున్నాడు. బళ్ళింతో పొడిచారు. టెస్ట్ చేసుకుని తనకి కిమ్మని అడిగాను. అతడు ఘనత వహించినటువంటి సభ్యుడే, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. మొత్తానికి ఈ అరిమత్తయి యోసేపును మనం గమనించినా కూడా ఏమండి అక్కడ రూల్ ఏంటంటే విశ్రాంతి దినము రోజు సాయంకాలం 6 గంటలకు ఎంటర్ అయిపోతుంది. మళ్ళీ విశ్రాంతి దినం ఎంటర్ అయిపోతుంది కనుక విశ్రాంతి దినం ఎంటర్ అయినప్పుడు ఏ శవము సిలువ మీద ఎలాడకూడదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఏ డెడ్ బాడీ సిలువ మీద వేలాడకూడదు. ఆ ముందు రోజు దించేయాలి. అరిమత్తయి యోసేపు చేసిన పని అదే. ఒకవేళ చనిపోకపోతే దించాల్సిన అవసరం ఏముంది? యూదుల యాక్ట్ ప్రకారంగా, రోమా యాక్ట్ ప్రకారంగా దించాల్సిన అవసరం ఏముందండి? పైన ఉంచే వాళ్ళకి ఇంకా డిస్కషన్ జరిగేదిగా. మరి అరిమత్తయి యోసేపు ఎందుకు ఛార్జ్ తీసుకుని తెగించి మళ్ళీ పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? చనిపోయాడు కాబట్టి.
చనిపోయాడు కాబట్టే వెళ్ళాడండి, అంత చక్కగా చనిపోయాడు కాబట్టే వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళకి అర్థం కాక ఎలాంటి రెఫరెన్స్ చూపిస్తారో తెలుసా మీకు? ఎలాంటి అడ్డగోళ్ళకి మనం ఏం చెప్పలేమండి. వాళ్ళని అధిక వాదములు పెట్టుకున్నటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అన్నాడు తెస్సలోనికైయుల పత్రిక. కనుక వాళ్ళు వాడే ఒక రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. ఇక్కడికి వద్దాం మళ్ళీ. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము. ఈ వచనం చూడండి, మీకే అర్థమవుతుంది. 118వ అధ్యాయము 17వ వచనం చూడండి. 118:17. ఏమండి ఈ మాట ఎలా ఉందో చూడండి. నేను చావను. దీన్ని పట్టుకుని ఎలాడుతున్నారు. దాని మీనింగ్ అర్థమవుతుంది అసలు వీళ్ళకి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదును. అసలు నేను చస్తానని ఎవరు చెప్పారు? నేను చావనని మీ బైబిల్లోనే ఉందిగా. ఏమర్థం అవుతుందండి ఈ వచనం భావం? అదే నేను చావనంటే అర్థం ఏంటి? ఓరే పిచ్చోళ్ళారా, ఓరే అమాయకులారా, చావుతో జీవితం అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. చావు తర్వాత మరో లోకం ఉందన్న సంగతి నాకు తెలుసు కనుకనే ఆత్మీయంగా నేను ఇంకా చనిపోను, నాకు ఆత్మకు చావు లేదన్న సంగతి ప్రభువుల వారు చెప్తున్నారు కీర్తన గ్రంథంలో. మీకు అర్థమవుతుందా? కానీ వీళ్ళు ఈ మాటను బట్టి రివర్స్ వస్తారు. ఏమని ఉంది? నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించేదను. ఈ మాటను పట్టుకుంటున్నారు కొంతమంది. అంటున్నారు నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించను అన్నాడుగా మీ యేసు. ఈ రిఫరెన్స్ చూడగానే మనకు కూడా అమాయకులుగా నిజమేనండి కదా సందేహాలు వచ్చేస్తుంది చూడండి. కానీ దాని మీనింగ్ అది కాదు. ఆత్మకు చావు లేదన్న సంగతి చెప్పింది ఎవరు? ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమని చెప్పింది ఎవరు? బైబిల్, ప్రభు. మరి ఈ మాటను బట్టి అంటే వాళ్ళకి ఏ రిఫరెన్స్లు కనపడతాయి? ఇది ఇలాంటివి కనపడతాయి. కానీ దాని భావం వేరు, దాని అర్థం వేరు. ఎప్పటికైనా మనం మేలుకోకపోతే, ఎప్పటికైనా ఆ యొక్క భావాలు ఉన్నటువంటి వాక్యపు వివరణ, సత్య సంబంధమైనటువంటి ఆలోచన మనకు కలిగి ఉండకపోతే, అమాయకంగా ఉంటే ఇలాంటి వాళ్ళు పుట్టగొప్పలాగా లేస్తూనే ఉంటారు. నిజంగా యేసుప్రభుల వారు మరణం ఎంత గొప్పగా ఉంటే నువ్వెవరు మరణించలేదు. అరిమత్తయి యేసేపు కూడా తెగించి ఇక్కడ డిక్లేర్ అయిపోయాడు. కానీ అక్కడ అడిగో నేను మరణము నొందుట యెహోవాకు ఇష్టము లేదు. మరి ఇష్టము లేదు అన్న సంగతి ఏమంటే ఇష్టం లేదు, సైనికుడు చచ్చిపోతున్నారు అన్న భ్రమలో ఉన్నారు, చచ్చిపోతాడు అనుకున్న భ్రమలో ఉన్నారు, కానీ ఆయన చనిపోలేదని సైనికుడే చెప్తున్నాడు అన్నారు. కానీ ఇక్కడ సైనికుడు సాక్ష్యం చెప్పాడు, నేను చెప్పేది సత్యము. ఆయన బాడీలో ఇక బ్లడ్ అనేది లేదు. బ్లడ్ ప్రాణానికి సూచన. బ్లడ్ అంతా అయిపోయింది, ఇంకేముంది? మరి ప్రాణం వెళ్ళిపోయింది అంటానికి ఆధారం ఇంత నీట్గా సైనికుడు చెప్తుంటే నువ్వెవరండి? నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు ఏం ఆధారాలు చెప్తావని? ఎక్కువగా మాట్లాడితే నీ ముత్తాదే సరిగ్గా తెలియదు నీకు. నిజం కదండి? నీ ముత్తాదే సరిగ్గా తెలియదు. ఇప్పుడున్న వాళ్ళకి అసలు తాతే తెలీదు. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడున్న వాళ్ళకి నాన్న కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు పోతున్నారో కూడా తెలియట్లేదు. నువ్వు ఇంకా 2000 సంవత్సరాల క్రితం చరిత్ర నువ్వేం చెప్తావు, నేనేం చెప్తాను? బైబిల్ చెప్పాలి. ఆధారాలతో కూడిన చారిత్రకమైనటువంటి గ్రంథం అండి బైబిల్. రోమా గవర్నమెంట్ వెళ్ళు, ఆ ప్రతుల్లో ఉంటే అన్నీ వెళ్ళు. ఒకవేళ నువ్వు బైబిల్ నమ్మకపోతే రోమా గవర్నమెంట్లో రికార్డు ఉంటుంది, వెళ్ళు. నువ్వు సెర్చింగ్ చేస్తూ ఉంటావు కదా, వెరిఫై చేసి. గూగుల్ మొత్తం ఫోన్లోనే కదా నీ దృష్టి అంతా. ఈ యొక్క పనిలో పడిపోయి నిజంగా క్రైస్తవులు కూడా బైబిల్ చదవటం మానేశారండి. చదువుకోవటం ఎంత బలహీన పడిపోయాం ఒకసారి మీరు బాగా గమనించాలి. ఇలా భ్రమలో ఉంచారు మీ క్రైస్తవులు అందరిని అని చెప్పేసి మాయ చేస్తున్నారు ఈ రిఫరెన్స్ ఇచ్చి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయానికి ప్రేరణ. మార్కు సువార్త 15వ అధ్యాయం 43. 15వ అధ్యాయం 43 నుంచి చదువుదాం. 43వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినము, పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యేసుకు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసి 44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా. పిలాతు కూడా అడుగుతున్నాడు కదండి,
బాగా గమనించాలి. ఇక్కడ చనిపోయాడు, మరణించాడు అంటానికి నిరూపణ ఇది. యేసు ప్రభు మరణించాడా? క్లారిటీ ఉందా? నిరూపణలు ఎంతమంది వస్తున్నారు చూడండి. ఈ పదాలు మీరు అర్థం చేయండి. 44 పిలాతు అంటున్నాడు, ఆయన ఇంతలోనే చనిపోయానా అని. చనిపోయాడా? ఇంతలోనే చనిపోయాడా? ఆశ్చర్యపడి ఏమంటే అక్కడితో ఆగిపోలేదు. గవర్నర్ అండి బాబు, ఏదో అనామకుడు కాదు, ఏదో ఒక పల్లెటూరులో ఒక పూరుగుడిసెలో ఉన్నటువంటి ఆయన కాదు, రోమా గవర్నమెంట్ గవర్నరు. ఆశ్చర్యపడి ఏం చేసి అక్కడితో ఆగిపోకుండా ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, శతాధిపతి ఏమండి 100 మందికి అధిపతి అన్నటువంటి ఆ శతాధిపతిని పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయానని అతనిని అడిగాను. శతాధిపతి కూడా అడిగాడు, సెక్యూరిటీని పెట్టారుగా. ఇంతలోనే చనిపోయానా అని అతన్ని పిలిపించి అడిగాడంటండి. డౌట్ వచ్చింది. మరి ఇప్పుడు ఆయన మరణించలేదు, క్లారిటీ కోసం మరి గవర్నర్ అడిగాడు. 45వ వచనం, శతాధిపతి వలన సంగతి తెలుసుకొని అరిమత్తయి యేసేపునకు ఆ శవమును అప్పగించాను. చనిపోయాడా లేదా? ఆ శవమును డిక్లేర్ చేసుకున్న తర్వాత అప్పగించాడండి. మరి చనిపోలేదు, పారిపోయాడు, వెళ్ళిపోయాడు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముందండి? నా పాపాల కోసం వచ్చి మరణించాడు, చనిపోయాడని క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు మరణించాడంటే అదొక చరిత్ర. యేసు ప్రభు శిలువ మరణంలో చనిపోయాడా లేదా పారిపోయాడా? ఆధారాలతో ఉన్నటువంటి గ్రంథాన్ని చూడాలా, మనిషి మాటలు చూడాలా? క్రైస్తవులైనటువంటి మనము ఆలోచించండి. ఆ శవమును అప్పగించెను, శతాధిపతి వలన ఆ సంగతి తెలుసుకొని యేసేపుకు ఆ శవాన్ని అప్పగించాడు. చనిపోయాడని డిక్లేర్ చేసుకున్న తర్వాతే పిలాతు అప్పగించాడు. ఓకే, చనిపోయాడు, తీసుకెళ్ళి. అప్పుడు ఏం చేశారు? 19వ అధ్యాయం యోహాను సువార్త. అప్పుడు ఎలా పెట్టించారు చూడండి. మళ్ళీ ఇది కూడా మనకి ఆధారమే. 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. యోహాను సువార్త 19-20 వచనాలు. మరియు పిలాతు అప్పుడు ఫైనల్గా చనిపోయిన తర్వాత చెప్తున్నటువంటి మాటని. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అని పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించాను. సిలువ మీద ఏమి రాయించాడు? పిలాతు గవర్నర్ ఏమి రాయించాడు? యూదుల రాజు. చక్కగా యూదుల రాజు పెట్టించాను, పై విలాసం మీద పెట్టించాను. యేసు సిలువ వేయబడినటువంటి స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ గ్రీకు రోమా భాషలో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను రాజునని చెప్పుకున్నందుకేగా అరెస్ట్ చేసింది, అదే కదండి. ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు, మళ్ళీ నేను రాజునని చెప్పుకున్నాడు అన్నందుకు దేశ ద్రోహం చేసినందుకంటే బాబు యేసుప్రభుని అరెస్ట్ చేసింది. అందుకే అక్కడ పై విలాసం రాయించారు. అదంతా యూదులు చదివినట్టుగా ఉందా లేదా చరిత్ర? యేసుప్రభుని ఎందుకు చంపేశారు? గ్రీకు రోమా భాషల్లో, హెబ్రీ భాషలో ఏమని రాయబడి ఉన్నది? నజరేయుడైన యేసు అని. యూదుల రాజు అని చెప్పుకున్నాడు. ఈయన నజరేయుడులో కుగ్రామంలో పుట్టినటువంటి వాడు ఈ రాజు అని చెప్పుకుంటున్నాడని అసలు వేసింది మరణం, సిలువ మరణం. ఇదంతా యూదులు చదువుకుంటూ వెళ్తున్నారంట. అలా చరిత్ర ఎంతగా చూసి ఎందుకు చెప్పారు యేసు ప్రభుని? యూదులు రాజు అని చెప్పుకున్నారు. ఆయన రాజో కాదో మనకు చరిత్ర మొత్తం తెలుసు కనుక మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా. యూదుల రాజు అని చెప్పుకున్నాడని రాయించాను. అందరూ దానిని చదువుతూ వెళ్తున్నారు. యేసు ప్రభు మరణం గురించి ఎంత గొప్పగా ఉందో చూశారని. ఆయన మరణించాడు అన్నది 100% నిరూపణ. ఎవరి కోసం మరణించాడు? ప్రపంచ మానవాళి కోసం మరణించాడు. రాసిన వాళ్ళు చెప్తున్నారు, కన్నులారా చూసిన వాళ్ళు చెప్తున్నారు, సైనికులు చెప్తున్నారు, పక్కన ఉన్నటువంటి కొలీగ్ చెప్తున్నారు, అపోస్తులు చెప్తున్నారు, లూకా గారు చెప్తున్నాడు, కన్నులు చాలా మంది అనేకులు రాశారంట.
ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎక్కడైనా అనామత బాపత ఏ పోస్టులకి మీరు కనెక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వద్దు. ఏది నమ్మాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పింది ఇతనే నాన్నని, ఎవడో పక్కోడు చెప్పి ఆయన మీ నాన్న కాదని చెప్పి నమ్ముకుంటూ పో. మరి ఇంకోటి వచ్చాడు, ఇంకో గల్లీలో పోతాడు, ఆయన మీ నాన్న కాదని చెప్తాడు, నమ్మేస్తావా? గర్భాన్ని పుట్టిన తల్లే చెప్తుంటే ఈయనే మీ నాన్నని, ఇంక నువ్వు అది నమ్మాలి. బైబిల్ ఎంత నీట్గా చెప్తుంటే ఆయన మరణించాడని, మరణం గురించి ఎంత గొప్ప. ఆయన మరణించాడా? మరణానికి ముందు ఎంత భయంకరంగా జరిగింది, ఏమన్నా మ్యాజిక్కా అండి? కనుక ప్రియమైన దేవుని వారలారా, మరణం గురించి ఒక నిరూపణ వచ్చింది. క్రీస్తు మరణపు నిరూపణ క్లియర్గా ఉందా లేదా? ఇక మిగిలింది ఏంటి? పునరుద్ధానం. అది కూడా